డాక్టర్, ఎంబ్రియోస్ కి జెనెటిక్ టెస్టింగ్ చేయడం వల్ల ఐవీఎఫ్ సక్సెస్ ఇంప్రూవ్ అవుతుందా? ఐవీఎఫ్ ద్వారా క్రియేట్ అయిన ప్రతి ఎంబ్రియో ప్రెగ్నెన్సీకి సూటబుల్ గా ఉంటుంది అనే గ్యారంటీ లేదు, కానీ బయట హెల్తీగా కనిపించవచ్చు. కొన్ని ఎంబ్రియోస్ లో జెనెటిక్ ఆర్ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో దీనికోసమే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే పీజీటీ అనే టెస్ట్ ఉంటుంది. దాని ద్వారా మన ఎంబ్రియో యూప్లాయిడా ఎన్యూప్లాయిడా అని చెక్ చేసుకోవచ్చు. యూప్లాయిడ్ అంటే నార్మల్ క్రోమోజోమ్స్, ఎన్యూప్లాయిడ్ అంటే అబ్నార్మల్ క్రోమోజోమ్స్. సో యూప్లాయిడ్ ఎంబ్రియోని గనక మనం ఐడెంటిఫై చేసి అది గనక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ రావడానికి అలాగే మిస్క్యారేజ్ రిస్క్ అనేది తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇవి రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్, అలాగే రిపీటెడ్ అబార్షన్స్ ఆర్ ఎల్డర్లీ ఉమెన్ అంటే మోర్ దాన్ 35 or 40 years ఉన్న వాళ్ళకి ఆర్ ఫ్యామిలీలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ పీజీటీ అనే టెస్ట్ హెల్ప్ అవుతుంది. పీజీటీ అందరికీ అవసరం ఉండదు, ప్రెగ్నెన్సీ గ్యారంటీ కూడా కాదు, కానీ అవసరం ఉన్న కపుల్స్ కనుక మనం ఈ టెస్ట్ చేస్తే హెల్దీ ఎంబ్రియోని ఐడెంటిఫై చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి హెల్ప్ అవుతుంది.